నమస్కారం. ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం అమెరికాలో ఉంటున్న గన్నవరం లక్ష్మీకాంతయ్య గారి నెల మాసికం సందర్భంగా వారి గన్నవరం ఫ్యామిలీ వారి సహకారంతో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని మీకు అందిస్తున్నారండి. గన్నవరం లక్ష్మీకాంత గారి ఆత్మ శాంతించాలని, ఆయన దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం కోడూరులో ఉన్న రాజీవ్ గాంధీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈరోజు చాలా దూరమైన వీరిని కలిసి చాలా రోజులైంది. ఇక్కడ భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం. ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు ఉమా గారు మరియు రాజశేఖర్ల గారు మనకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి ఇచ్చేసిన మా ఫౌండేషన్ సభ్యులు సాయి, సుచరిత మరియు రాధక్కలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మనము మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఉన్నంతలో చేతనైనంత సహాయం పేదవారికి చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు పేదవారి మధ్యలో చేయాలి అని. ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, లక్ష్మీకాంత గారి ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటూ, అన్నదాత 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 కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు, అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను. ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేనా. నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండా మునకేస్తావా. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా.